ధర్మరాజు గారు పుట్టినప్పుట ధర్మాన్ని చెప్పే బ్రాహ్మణులు కాదు, వినేటటువంటి వాళ్ళు కాదు, కేవలం మనుష్యులు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వభూతములు కూడా, అన్ని ప్రాణులు తెలియని ఉత్సాహాన్ని పొందేటి. ఎందుకంటే ఆ ధర్మమే లోకాన్ని రక్షిస్తుంది. ఆ ధర్మ దేవత ఒక మహాపురుషుడి రూపంలో ఈ భూమండలం మీద తిరగడం మొదలుపెట్టింది. ఇది కుంతీదేవి ఈ జాతికి చేసినటువంటి మహోపకారం. కానీ కుంతీదేవి జీవితాన్ని మీరు గమనించండి. అంత గొప్ప వరం పొందింది, కన్యాపుత్రుణ్ణి కంది. కన్యాపుత్రుణ్ణి కన్నానన్న బెంగ కడుపులో ఉండిపోయి కొడుకును వదిలేశాడే ఏమైపోయాడో అన్న బెంగ పాండురాజుకి భార్యనయ్యానని సంతోషించింది. అయ్యో మాద్రి సవతిగా వచ్చిందని మళ్ళీ ఏడిచింది. పోనీలే అని సరిపెట్టుకుని ఇద్దరూ కలిసి సంతోషంగా భర్తని అనువర్తించారు. ఇంత గొప్పవాడని ఆ పాండురాజుకి శాపం వచ్చింది. అయ్యో పాండురాజుకి శాపం వస్తే వచ్చింది, కానీ మళ్ళీ దేవతల యొక్క అనుగ్రహంతో ఇంత గొప్ప కొడుకుని కన్నానని సంతోషిస్తోంది. తర్వాత ఏమవుతుందో చూద్దరు. కానీ ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు గారు పుట్టారు అని తెలిసింది. పాండురాజుకి కొడుకు పుట్టాడు అన్న వార్త ధృతరాష్ట్రుడికి వెళ్ళింది, హస్తినాపురానికి.